ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల్ని కూల్చి సైనిక పాలన నడిచే దేశాలలో చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మన పక్కనే ఉన్నటువంటి మయన్మార్ అలియాస్ బర్మా, ఈ బర్మాలో కార్యకలాపాలు అక్కడ ప్రజల చేత ఎన్నికైన ఆంగ్ సాన్ సూచీని జైల్లో పెట్టి ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతుంది సైనిక పాలకులు. అలాగని చెప్పేసి మనమేమో ఆ సైనిక పాలకులు వదిలిపెట్టేయడం కుదరదు. అందుకని ర్యాపో మెయింటైన్ చేస్తాం. అట్లాగని ఇంతకు ముందు తరహాలో లేము మనం. అదే సందర్భంలో దాన్ని నడిపిస్తుంది ఆ సైనిక పాలకుల్ని చైనా అన్న సంగతి మనకి తెలుసు, అమెరికాకు కూడా తెలుసు. అదే సందర్భంలో చైనా సహకారంతో వాళ్ళు నడుస్తున్నప్పటికీ భారతదేశం వాళ్ళతో ఎక్కువ ర్యాపోను మెయింటైన్ చేయదు, అలాగని వదిలేదు. అమెరికా కూడా అంతే, మనలాగానే వ్యవహరిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నేరుగా కొన్ని ప్రయోజనాలు చేకూర్చడం ద్వారా బర్మా ప్రజల్లో కాస్త అమెరికా పట్ల పాజిటివ్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మనమేమో అక్కడ పనులు ఏవైతే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు ఉన్నాయో అమలు చేసి పెడుతున్నాం. స్కూళ్ళు కట్టియడమా, రోడ్లు కట్టియడమా, రోడ్లు వేసేయడమా, హాస్పిటల్ కట్టియడం ఇట్లాంటివి. అదేవిధంగా అమెరికా అక్కడ ఉన్నటువంటి పిల్లలకి $45 మిలియన్ స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటుంది. అది ఇప్పుడు కూడా ఇస్తారా అంటే ట్రంప్ మాత్రం దాన్ని క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఇప్పుడు అక్కడ పిల్లలు పూర్తిగా రోడ్డును పడేటటువంటి ప్రమాదం పొంచి ఉంది.